వల్లభనేని వంశీ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. అయితే నిందితుల నుంచి కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని, దీనికోసం వంశీతో పాటు మరో 2 నిందితులను కస్టడీలోకి తీసుకోవాల్సి ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. కాగా జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్పై ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది. జైల్లో వంశీకి అందిస్తున్న వసతులు ఏంటో తెలపాలని కూడా జైలు సూపరింటెండెంట్కు న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, వల్లభనేని వంశీ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంచన వల్లభనేని వంశీ కేసులో ప్రస్తుతము విచారణ అయితే వాయిదా పడింది. అయితే పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీ కోర్టు వేసిన విచారణకి సంబంధించి ఈ రోజు పిటిషన్ దాఖలు చేయమని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో పిటిషన్ కి సంబంధించి దాఖలు సంబంధించి దానికి వాయిదా పడింది. ఇక వల్లభనేని వంశీకి సంబంధించి ఆ జైల్లో అనారోగ్య కారణంతో కొంత మంచం సదుపాయంతో పాటు అటు భోజనం ఇంటి దగ్గర నుంచి పంపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ, అదేవిధంగా బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏదైతే పిటిషన్ కి సంబంధించి కూడా అది వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు హైకోర్టు దానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో వంశీ గన్నవరం కార్యాలయం దాడి కేసుకు సంబంధించి 20వ తారీఖు వరకు కూడా ముందస్తు బెయిల్ ఉంది. అయితే వంశీకి సంబంధించి ప్రస్తుతం కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేశారు. దీనికి సంబంధించిన విచారణ రేపటికి వాయిదా పడింది. ఈ కేసులో అటు జైల్లో ప్రత్యేక వసతులతో పాటు వంశీ పైన వేసిన పిటిషన్ కి సంబంధించి విచారణ రేపు జరిగే అవకాశం అయితే ఉంది. ఇక వంశీకి సంబంధించి ఈ కేసులో ప్రత్యేకంగా వంశీ అనుచరులు ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో వారి కోసం ఒక రెండో ప్రత్యేకమైన బృందము పోలీసులు విశాఖకు పంపడం జరిగింది. అక్కడ గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఈ కేసులో కొంత సీసీటీవీ ఫుటేజ్ అనేది కీలకంగా మారిన నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జైల్లోకి సంబంధించి న్యాయమూర్తి ముందు ఏదైతే ఎవిడెన్స్ సంబంధించి సబ్మిట్ చేయాలో దానికి సంబంధించి ఇటు కొంత కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ 7 నిందితుల కోసం కూడా ప్రత్యేకంగా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు దొరికితే ఖచ్చితంగా మరింత సమాచారం దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేయబడటంతో పాటు ఈ కేసులో ప్రత్యేకంగా అటు ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయస్థానంలో పోలీసులు ప్రత్యేకంగా దీనికి సంబంధించి కోర్టుకు సంబంధించిన విచారణ అఫిడవిట్లు అయితే పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే నెక్స్ట్ విచారణకి సంబంధించి ఖచ్చితంగా ఈ కేసులో అటు న్యాయమూర్తి అయితే కొంత విచారించే అవకాశం కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.